మన ఫ్యామిలీ అందరికీ శుభమంగళవారం, హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు టిఫిన్ కోసమని గారెలకి పప్పు నానబెట్టానండి. పిల్లలు ఉన్నారు కదా, పిల్లల కోసమని గారెలు వేద్దాం అనుకున్నా, కానీ రాత్రి పప్పు నానబెట్టలేదు. పిల్లలు ఎలాగో ఆలస్యంగానే నిద్ర లేస్తారు కదా, అందుకని తెల్లవారుజాము 4 గంటలకు లేచినప్పుడే పప్పు నానబెట్టాను. 8 గంటలకి పప్పు నానింది. ఇదిగోండి శుభ్రంగా కడుగుతున్నాను. హనుమాన్ జయంతి అన్నాను కదా, గారెలు అందుకనే వేసాను అనుకుంటున్నారా? కాదు. ఈరోజు హనుమాన్ జయంతియే. చాలా ముఖ్యమైన రోజు, విశేషమైన రోజే, కానీ ఇంట్లో హనుమాన్ జయంతి చేసుకోవడానికి కుదరలేదు. ఓన్లీ రోజుకు మాదిరికే టిఫిన్ కోసమనే పప్పు నానబెట్టాను. ఇంకా మినపప్పు నానింది, శుభ్రంగా కడిగేసి గాలిచ్చి మిక్సీ జార్లో వేసి పిండి పట్టేశాను. ఇందులోకి రుచికి సరిపడేంత ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లి ముక్కలు, అల్లం తరుగు, కొత్తిమీర, కొంచెం జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ కూడా వేసేసి పిండి అంతా ఇలా కలిపేసి స్టవ్ వెలిగించి కడాయిలో నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత గారెలు వేస్తాను. ఎక్కువ శాతం నేను మినపప్పుతో గారెలు వేయను, బొబ్బరపప్పుతోనే గారెలు వేస్తాను. ఎప్పుడో ఒక్కసారి మాత్రమే మినపప్పుతో గారెలు వేస్తాను. ఇక ఈరోజు పిల్లలు ఉన్నారనే కాదండి గారెలు వేయడానికి కారణం. సరే, పిల్లలు వచ్చినప్పుడు ఎప్పుడో ఒకసారి వేస్తూనే ఉంటాను. ఈరోజు మాత్రం ప్రత్యేకంగా ఒక విషయం గురించే వేసాను. మే 12 అంటే మా జీవితంలో చాలా ముఖ్యమైన, మా జీవితంలో అనే కంటే ముఖ్యంగా నా జీవితంలో చాలా సంతోషమైన రోజు, ముఖ్యమైన రోజు. నాకు ఒక మంచి మనిషిని గిఫ్ట్గా మా నాన్న ఇచ్చాడు. అదే రోజు ఈరోజు. అది ఏంటన్నది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. ఈపాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి.